నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. 80 సంవత్సరాల తర్వాత ఎంతో శ్రమతో పునరుద్ధరించిన దేవాలయం అండి ఇది. వేణుగోపాలస్వామి దేవాలయం మైసూరులోని కృష్ణసాగర డ్యామ్ బ్యాక్ వాటర్స్లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం. హోసకన్నంబడి గ్రామం అండి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధమైనది. దాదాపు 12వ శతాబ్దానికి చెందిన హోయ వాస్తు శిల్పకళకి అద్భుతం అండి ఇది. 1930 కృష్ణసాగర డ్యామ్ నిర్మించడం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోయిందని కూడా ఒక కథ ఉందండి. అయితే ఎంతో శ్రమతో దానిని నీటి నుండి బయటకు తీసి పాత డిజైన్ ఆధారంగా యథాతథంగా హాసకన్నంబడి అనే గ్రామంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయ ప్రాంగణము చాలా విశాలమైనదండి. చుట్టూ చాలా ప్లేస్ ఉంది. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమంటే 3 వైపులా నీరుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం బ్యాక్ వాటర్స్ ఒడ్డున ఉండడం వల్ల నీటిలో తేలుతున్నట్టు ఒక అద్భుతమైన అనుభూతిని కూడా ఇస్తుంది. దీని శిల్పకళ సోమనాథపుర చెన్నకేశవ ఆలయాన్ని పోలి ఉంటుంది. మైసూరు నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము ఉంది. దాదాపు 80 ఏళ్ళు నీట మునిగి ఉండి ఎంతో శ్రమతో దీనిని పునరుద్ధరించారండి. పూర్వ వైభవానికి తీసుకొచ్చారు. 1930లో కన్నంబడి గ్రామం మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయిందని చెప్తారు. మద్యం వ్యాపారవేత్త మరియు పరోపకారి అయిన శ్రీహరి ఖడే గారి మార్గదర్శకత్వంలో ఖేడే ఫౌండేషన్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఇలా చేశారు. ఆలయ పునరుద్ధరణ డిసెంబర్ 2011లో పూర్తయింది. విపరీతమైన జనాలండి. విశాలమైన ప్రాంగణం కాబట్టి ఎటు చూసినా చూడండి, 3వ వైపు ఇటు నుంచి చూస్తే ఎంత దూరమో ఈ ఆలయము ఉంది. అటువైపు చూడండి నీరు. ఇటువైపు ఉంది, తర్వాత దూరంగా కనిపిస్తుంది, అటువైపు ఉంది. ఆలయం ముందు ఈ విధంగా రథము, ఇలాంటి గోపురాలు ఉన్నాయి. ఇంకొక వైపు నీరండి ఇది. ఇక్కడ చూడండి, లోపల హరే రామ హరే కృష్ణ భజనలు జరుగుతున్నాయి. ఎంతో వైభవంగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరము వెళ్ళవలసి వస్తుంది. దూరంగా నుంచి ఇలా చూస్తూ నిల్చున్నాం. వాటర్ దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి. 3 వైపులా నీరు. అద్భుతమైన దేవాలయం ఇది. వేణుగోపాలస్వామి దేవాలయం. టెంట్లు వేసుకున్నట్టు అక్కడ వేసుకుని భజనలు చేస్తున్నారు. బృందావన్ గార్డెన్స్కి ఇది 9 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయము. ఇటు చూడండి ఎంత దూరంలో ఉందో ఈ ఆలయం. చాలా మహిమాన్వితమైన దేవాలయం. గోపాలునిగా వేణువు వాయిస్తున్న కృష్ణుడు ప్రధాన దైవం అండి. ఇక్కడ వేణుగోపాలస్వామి ప్రధాన విగ్రహం, పక్కన రుక్మిణి సత్యభామ కూడా ఉన్నారు. కానీ మరొక ప్రత్యేకత ఏమంటే ఈ ఆలయం లోపలికి ఫోటోలు వీడియోలంతా నాట్ అలౌడ్ అండి. ఈ ఆలయం లోపల ఎడమవైపు నుంచి వెళితే గణపతి, శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి. లోపల కూడా చాలా పెద్దదిగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత అష్టలక్ష్ములు, లక్ష్మీదేవులు, అన్ని అవతారాలు అక్కడ ఉన్నాయండి. విగ్రహాలు రాతితో చెక్కబడి ఎంతో అద్భుతంగా
ఉన్నాయి. తర్వాత నదులండి. నదులు కూడా విగ్రహాల్లాగానే అక్కడ ఉన్నాయి. గంగా, యమున, సరస్వతి, కావేరి ఇలా పేర్లు కూడా అన్నీ అక్కడ రాసి పెట్టారండి, ఏ ఏ దేవుళ్ళోని. సప్త ఋషులు కూడా ఉన్నారండి. ఋషులందరినీ కూడా అక్కడ చిన్న చిన్న ఆలయాల్లాగా పెట్టి అందరూ ఉన్నారు. విశ్వామిత్రుడు ఇలాంటి వారందరూ అక్కడ ఉన్నాయి. దశావతారాలు కూడా ఉన్నాయండి అక్కడ. చాలా అద్భుతమైన దేవాలయం, అందరూ కూడా చూడవలసిన దేవాలయం అండి ఇది. దశావతారాల్లో కూర్మావతారం, మత్స్యావతారం, వరాహావతారం ఇలా అన్ని అవతారాలు కూడా అక్కడ చూపించబడ్డాయి. ఇటు చూడండి, మూడో వైపు నీరు. మొదటి వైపు అలా చూసాము, రెండో వైపు భజనలు చేస్తున్నారు ఆ వాటర్ దగ్గర. ఇది మూడో వైపు వాటరు. ఇటు చూస్తే ఎంత దూరంగా ఉంది చూడండి ఆలయం. మైసూరులో ఉంది కాబట్టి ఇది అందరూ కూడా చూడదగిన ప్లేస్ అండి. మామూలుగా బృందావన్ గార్డెన్స్కి అందరూ కూడా వెళ్తుంటారు, అక్కడికి చాలా దగ్గర. రథంలాగా ఉంది ఇక్కడ. ఈ ఆలయము మార్నింగు 9 గంటల నుంచి సాయంత్రము 6:30 వరకు ఉందండి. మధ్యాహ్నం సమయం కూడా తెరిచే ఉంటారు, అదొక ప్రత్యేకత. చిన్న విగ్రహమేనండి, మరీ భారీ విగ్రహం కూడా కాదు. వేణుగోపాలస్వామి ప్రధాన దైవము. చాలా చాలా బాగుంది. ఎంత విశాలమైన ప్రాంగణమో చూడండి. కృష్ణుని దేవాలయం ఇదండి. ఇక్కడి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఎన్ని కార్లు, బస్సులు ఎన్నో ఉన్నాయండి. టూరిస్టు బస్సులన్నీ కూడా వచ్చాయి. దాదాపు ఒక 200 పైన వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయండి.